ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చిననెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. 2025 సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే ఈరోజు శుభ శుక్రవారపు దినమున ప్రభువు మన కొరకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తే, మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎత్తించి ఆయన యొక్క పనిని ముగించుకొని ఈరోజు సిలువలో 7 మాటలు పలికి తన ప్రాణాన్ని తన ఆత్మను దేవునికి అప్పగించి తను వచ్చిన పనిని మొత్తం కంప్లీట్ చేసుకుని ఎంతో సంతోషంతో విజయముతో ఆయన సమాప్తమైనదని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క సంతోషంలో పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన ఆమెను దేవుడు మనం దీవించును గాక. అయితే ఇటువంటి ప్రేమ, ఇంత గొప్ప ప్రేమను ఎవరైనా ఈ లోకంలో మన కోసం చూపిస్తారని మనం చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా ఇటువంటి ప్రేమను చూపించిన వారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప ప్రేమను చూపించిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి మనుష్య కుమారుడుగా వచ్చి అనేకుల కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఆయన యొక్క రక్తాన్ని సైతం కార్చుతూ హేళన చేయబడి అవమానపడి హింసించబడి చెంపలు పెరికివేయబడి ఇటువంటి గొప్ప ప్రేమను చూపించిన ప్రేమమూర్తిని మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో ధన్యులు. అటువంటి ప్రేమను మనందరం కలిగి ఉండాలని పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క శుభ శుక్రవారపు ప్రభా రోజున మా బిడ్డలందరూ కూడా మన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వచ్చుండగా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. అవునయ్యా, నీవన్నావు కదా నాయన, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, అంటే నీ ప్రాణాన్ని మా కొరకు, మా పాపాల కొరకు మాకు ప్రాయశ్చిత్తం ఇవ్వడం కోసం, మాకు విమోచన ఇవ్వడం కోసం నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు ఆచరించుకుంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో మీరు ఆయన మేలు దింపేందుకు, విజయాన్ని మీరు ఇచ్చినందుకు, మరణం వల్ల ముళ్ళని మీరు ఇరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి యొక్క ప్రవచనాన్ని మీరు నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకునే తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక.